హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానార్థమై ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 14వ వచనం. శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులకు నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును కనుక ఎందుకు కలగొడతా ఉన్నావు? నీ పాలెములో సంచరించుచుండను గనుక ఆయన నీలో అసహ్యమైనదేదైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. హల్లెలూయా. దేవుడైన యెహోవా అంట మనల్ని ఎప్పుడు విడిపించటానికి, మన శత్రువుల చేతిలో నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ఎప్పుడు ప్రయాసపడతాడు. కానీ నీలో అసహ్యమైనది ఏదైనా ఉంటే అది నువ్వు విడవకపోతే నీ పాలెము కానీ, నీ కుటుంబం కానీ, నీవు కానీ, నీ సంఘముగా, పాలెం అంటే సంఘం, ఎప్పటికీ పరిశుద్ధముగా ఉండదు. ఈరోజు నీలో అసహ్యమైనది ఏదైనానో ఉండకూడదు. నీలో అనగా ఏంటి? మనలో ఫస్ట్. దాని తర్వాత మనం ఏ విధంగా మారుతాము? సంఘంగా కంటే ముందు ఏ విధంగా మారుతాము? కుటుంబంగా మారుతాము. ఏ విధంగా మారుతాం? కుటుంబంగా. ప్రతి ఒక్కడు కుటుంబం లేదు బయటికి రాడు. అనగా ఫస్ట్ మనమైతే సెకండరీ కుటుంబం, దాని తర్వాత పాలెం సంఘము, మూడోదిగా సంఘము. ఈ మూడింటిని మనం తీసుకుంటే ఈ మూడిట్లో ఏముండకూడదు అంట? అసహ్యమైనదేది ఉండకూడదు. ఏముండకూడదు? కాబట్టి ఈరోజు వాక్యపంశం, నీ ఇంటిలో అసహ్యమైనది ఉండకూడదు. లేదా ఇంటిలో ఏమీ ఉండకూడదు, లేదంటే అసహ్యమైనది ఉండకూడదు. నీ ఇంటిలో ఇల్లన్నా సంఘమన్నా రెండు, ఇల్లన్నా సంఘమన్నా రెండు ఒకటేనా కదా? కుటుంబం సరిగా లేకుంటే సంఘము సరిగా ఉండదు. కనుక ఈరోజు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని కుటుంబం అనగా సంఘము, సంఘం అనగా మనం అనే ఆ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్తే ఈరోజు మన కుటుంబంలో ఉండకూడనివి ఏంటి? మన ఇంటిలో ఉండకూడనివి ఏంటి? మన సంఘంలో ఉండకూడనివి ఏంటి? అలాంటివి ఒకవేళ మనలో ఉంటే మన దేవుడైన యెహోవా ఏం చేస్తారంటే మనల్ని శత్రువుల చేతికి విడిచిపెడతాడు. ఎవరి చేతికి? శత్రువుల చేతికి విడిచిపెడతాడు. మనలో అసహ్యమైన ఏదైనా ఉంటే మనం ఉన్నటికీ పరచబడలేదు. ఈరోజు ఎందుకు కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి? ఎందుకు సంఘాలు పాడైపోతూ ఉన్నాయి? మరి గల కారణం ఏంటంటే ఏవైతే ఉండకూడదో అవన్నిటినీ ఉంచుకుంటున్నారు కనుక. ఏవైతే ఉండకూడదో అవన్నిటినీ ఉంచుకోవటం వల్ల మన కుటుంబంలో ముందు ఏది ఉండకూడదు, ఏది ఉండాలనే ఆ సెన్స్ కూడా మనకు లేదు. మన సంఘంలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు అన్న సెన్స్ కూడా మనకు లేదు. కనుకనే మనము సమస్తాన్ని కోల్పోతా ఉన్నాము, శాపగ్రస్తులుగా మారిపోతున్నాము, ఇంకా అసహ్యమైన కార్యాల్లో మునిగిపోతున్నాము, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాం. కనుకనే సమస్తము శత్రువుల చేతికి అప్పగింపబడ్డాయి. ఆ కాలంలో దేవుడైన యెహోవాను ఎరుగని ఒక కొత్త తరం వచ్చినప్పుడు ఏమైపోయారు? వారు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. దేవుణ్ణి ఎరుగని జనాంగము. ఈరోజు మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నామా? దేవుణ్ణి ఎరిగి ఉండట్లేదా? యెహోవా మన మధ్యలో సంచరిస్తాడు. దేవుడు మన మధ్యలో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతాడు? ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడతాడు. కానీ మనలో ఏమున్నాయంట? అసహ్యమైన కార్యాలు. ఈరోజు ఒక 8 అనుభవాలు పంచుకుంటాను. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ నేను ఒక 8 అనుభవాలు తీసుకున్నాను. ఈ 8 అనుభవాలు మన కుటుంబంలో ఉంటే మనం ఏమవుతాం?
మన సంఘంలో ఉంటే మనం ఏమవుతాం అనేది నిజంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. గత సంఘంలో, గత కుటుంబంలో ఏవైతే ఉన్నావో ఇప్పుడు నూతనంగా వెళ్ళే కుటుంబంలోనికి, నూతనంగా వెళ్ళే సంఘంలోనికి నిజంగా ఉండకుండా మళ్ళీ మనమే మార్చుకునే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా ప్రసంగి భక్తుడు అంటున్నాడు, మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకముల చేత ఇల్లు కురియును. చాలు. ఏంటంట మొట్టమొదటిగా సోమరితనం, లేజినెస్, సోమరితనము. ఏమంటున్నాడు? సోమరితనం వల్ల ఏమొస్తుందంట నాయన? ఏమొస్తుందంట? సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడి పోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. సోమరితనం అంటే మనం వేసుకున్న ఆ ఇల్లు కూడా ఏమైపోతుందంట? కూలిపోతుంది, కిందికి ఇదైపోతుంది. చేతులు సోమరితనంగా ఉంటే మనకు సమస్తము ఆ ఇంటిలో కారిపోతుంది ఉంటుంది. అందుకే అదే భక్తుడు అంటున్నాడు, సొలొమోను మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు సోమరితనం గురించి? ఏమంటాడు? ఎక్కడుంది? 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. అందరూ మరి చెప్తున్నారు 31 అని. సామెతలు 6:6 చదివితే సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రించేదని, ఇంకా కొంచెం కుడికెదరని, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పండుకొనదని నీవు అనుకొనిచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధారుడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. మొట్టమొదటిగా మన కుటుంబంలో ఉండకూడనిది, సంఘంలో ఉండకూడనిది సోమరితనం. సోమరితనం వల్ల లేమి, దారిద్ర్యము అన్నీ మన కుటుంబంలో వస్తాయంట. ఈరోజు మన కుటుంబంలో సోమరితనం నిజంగా ఉందా? మన సంఘంలో సోమరితనం ఉందా? అందరికీ చెప్పాం, వేకుజాము లేచి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు డ్యూటీ ఇచ్చాము. ఖచ్చితంగా వేకుజాము లేచి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఎవరు ప్రార్థన చేయరు అనే ఒక తలంపుతో యూనిటీ రావాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇచ్చాం. ఆఖరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రార్థన కూడా ఏమైపోతుంది తెలుసా? భారం అయిపోతుంది. ప్రార్థించడం మానేస్తూ ఉన్నారు. దానివల్ల కలిగే ఆ పరిస్థితులు ఏంటి తెలుసా? లేమి, దారిద్ర్యము సంఘంలో ఉంటుంది. సంఘ స్థాపనలు ఉండవు, సంఘానికి తగిన దీవెనలు ఉండవు, సంఘానికి తగిన ధనం ఉండదు, సంఘానికి తగిన ఆశీర్వాదాలు ఉండవు, కుటుంబానికి తగిన దీవెనలు ఉండవు. నా కుటుంబమే ఎందుకు ఇంత అప్పుల పాలవుతుంది, నా కుటుంబమే ఎందుకు ఇంత దారిద్ర్యం, నా కుటుంబమే ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, మన బ్రతుకు దినాలన్నీ మేము ఇలాగే బ్రతకాలంటే దేవుడని యెహోవా అంటాడు. నేను ఆశీర్వదించడానికే నేను పేరు పెట్టి పిలిచినానని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. ఆశీర్వదించడానికే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆశీర్వదించడానికే నేను పిలిచి ఉన్నాను తప్ప నిన్ను శపించడానికి నేను పిలవలేదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఆశీర్వాదం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము? ఆయన ఆశీర్వాదం సంఘంలోనికి ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు మనము ఆశీర్వాదం లేని వారిగా, దారిద్రము, లేమి భరించే వారిగా ఉంటున్నామంటే ఒకే రీజన్. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ సంఘములో, నీ కుటుంబంలో సోమరితనం ఉంది. ఇంకా కొంచెంసేపు ముడుక్కుంటాను, ఇంకా కొంచెంసేపు పడుకుంటాను, ఎందుకు ఇంతమందికి అనారోగ్యాలు అయిపోతూ ఉన్నాయి, ఎందుకు ఇంత అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు, కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి, కొత్త వ్యాధులు వస్తున్నాయంటే ఇదే లేమి, దారిద్ర్యం ఇదే. ఎందుకంటే వేకుజామున లేచి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాదములతో నడుచుకుంటూ ఒలీవకొండ వెళ్ళి ఆయన చక్కగా మోకరించి ప్రార్థించే అనుభవాలు మనకు సువార్తల్లో చక్కగా వ్రాయబడ్డాయి. ఈరోజు మనలో ఏముంది? ఇంకా కొద్దిసేపు ముడుచుకుంటాం, ఇంకా కొద్దిసేపు పడుకుంటాం, ఇంకా కొద్దిసేపు
నిద్రిస్తాము. ప్రార్థన అంటే భారము, ప్రార్థన అంటే ఇక విసుగు, ప్రార్థన. ప్రపంచంలో సేవకులు, విశ్వాసులు ప్రార్థన అంటే పడిసస్తారు. కానీ మనం ఎలా ఉన్నాము? ప్రార్థన అంటే నిన్ననే వారి గురించి వారి డ్యూటీ నేనే చేస్తాను, ఈరోజు నేను వారి డ్యూటీ చేయాలా? రోజు చేసిన తప్పు లేదు. రోజు చేసిన వాడికి ఆశీర్వాదం, రోజు చేసిన వాడికి దీవెనలు, రోజు చేసిన వాడి సంఘంలో సకల సమృద్ధి, ఆయుష్, ఆరోగ్యములు ఉంటాయి. రోజు కుటుంబంలో స్తుతులు వినిపిస్తే, రోజు కుటుంబంలో ప్రార్థనలు వినిపిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? లేమి, దారిద్ర్యం అనేది మన సంఘంలో కానీ మన కుటుంబంలో కానీ ఉండవు. ఒకప్పుడు వేలకు వేలు సంపాదించే వాళ్ళకి ఇప్పుడు ఎందుకు సంపాదలేకపోతున్నాం? ఎందుకు లేమి, దారిద్ర్యం అని అంటాడుతుందంటే అప్పుడు వేకుజాను 3 గంటలకు లేసి టెన్షన్గా ప్రార్థన. ప్రతి ఒక్కరు వారి ఇండివిజువల్ ప్రార్థనలు గంట చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది గంటన్నర చేసేవాళ్ళు. భయం వేసేది, అబ్బా ఏం చేస్తున్నారా ప్రార్థనలు, మన సంఘం యాడికో వెళ్ళిపోతారు అనుకున్నాం. యాడికో వెళ్ళిపోయింది. వారానికి ఒక్కరోజు కూడా ప్రార్థనలో గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థనలు ఒకవేళ పొరపాటును లేచి ఎవరైనా చేస్తే మిగతా వాళ్ళు భలే అద్భుతం. అసలు ఇలాంటి అద్భుతాన్ని నేను ఎక్కడ చూసినాను ప్రపంచంలో. మ్యూట్ అనే ఆప్షన్ పెట్టి, గురకలు వినిపిస్తాయేమని మ్యూట్ అనే ఆప్షన్ పెట్టి అద్భుతంగా నిద్రపోతూ ఉంటాడు. ఆ చేసేవాడు ఒక్కడు పాపం పోరాడుతూ ఉంటాడు. ఎందుకు ఇంత సోమరితనము? మన జీవితాల్లో మనకు ఒక ఉద్యోగం దేవుడు దయచేస్తే, ఒక పనిని దయచేస్తే దాంట్లో సోమరితనాన్ని కనపరుస్తుంది. నీ దేవుని సేవలో సోమరితనాన్ని కనిపిస్తుంది. నీ కుటుంబంలో సోమరితనం, నీ కుటుంబ పనులు చేసుకోవడంలో కూడా సోమరితనమేనా? అన్నాలు వండుకోవడంలో, అంట్లు కడుక్కోవడంలో, కసులు కొట్టడంలో, బండలు, ఇది కూడా సోమరితనం. ఏం చేసుకుంటావులే, ఏం చేస్తున్నావు, ఇందుకోసం పడుకుంటా, నిద్ర వస్తుంది, అబ్బా ఇన్ని పనులు నా వల్ల కాదు, పడుకుంటా. ఆ కుటుంబంలో అప్పులపాలు, ఆ కుటుంబంలో అనారోగ్యాలు, ఆ కుటుంబంలో దారిద్ర్యము, ఆ కుటుంబంలో దరిద్రము తాండవాలు చేస్తూ ఉంటాయి. ఎందుకు? ఇంకా కొద్దిసేపు పడుకుంటా, ఇంకా కొద్దిసేపు. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా, దిక్కుతోచకావో యేసయ్యా, పశుల పాకలో ప్రసవించనయ్యా, ఎంత దీనమో ఓ యేసయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నొప్పులతో వచ్చి పశుపాకలో జన్మించి లేచి బిడ్డకు సేవ చేసుకుంది. ఈరోజు ఎవరన్నా కానుకలైతే, అయ్యో నాకు సిజరీన్ అయిపోయింది, నాకు ఈ నడుము నొస్తా ఉంది, నాకు ఓపిక లేదు, దేవుని అడిగితే దేవుడు శక్తి లేడా? ఈరోజు ఏదో ఒక సాకు. మనిషి బలహీనంగా ఉండడానికి సాకుకు ఎత్తుకుంటున్నారు, కానీ బలంగా ఉండడానికి ప్రార్థనను అంగీకరించట్లే. అవునా కదా? అంగీకరించట్లే. ఈరోజు నీ బలహీనత వైపు నువ్వు అడుగులేస్తూ ఉన్నావు, నీ బలహీనత అడ్డు పెట్టుకుంటున్నావు. ఏదానికోసం తెలుసా? సోమరితనంగా ఉండడానికి నీ బలహీనతలు నువ్వే అధికంగా చేసుకుంటున్నావు. అయ్యో నాకు హార్ట్ ప్రాబ్లం, అయ్యో నాకు కిడ్నీ ప్రాబ్లం, అయ్యో నాకు నరాల ప్రాబ్లం, అయ్యో నాకు సిజరీన్ ప్రాబ్లం, అయ్యో నాకు పిల్ల ప్రాబ్లం, అయ్యో నాకు ఎన్నో ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ బలంగా చేసుకుంటూ సోమరితనాన్ని మన జీవితంలో మనమే స్వాగతిస్తూ ఉన్నాము. చీమలు కూడా అట్లా ఉండింటే బాగుండేది. అవి ఎంత అద్భుతం అంటే, ఎప్పుడో వచ్చే చలికాలం కొరకు, ఎప్పుడో వచ్చే వర్షాకాలం కొరకు, ఎండాకాలం అంతా కష్టపడుతూనే ఉంటాయి. అట్లా కష్టపడితే నిజంగా శీలోహ ఎక్కడుండదో బహుశా ఆకాశంలో విహరించలేదు. నీ కుటుంబంలో సోమరితనము, నీ సంఘంలో సోమరితనము ఉండకూడదు. ఎందుకు సోమరితనాన్ని మనం స్వాగతిస్తాం? అదే మనం డబ్బులు వస్తున్నాయంటే, ఏదైనా డబ్బులు వస్తున్నాయంటే సోమరితనం వస్తుంది మనకి. కానీ దేవుని పనులు చేయటంలో సోమరితనం ఎందుకు? ఈరోజు నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోవడంలో సోమరితనం ఎందుకు? ఇల్లు నీట్గా ఉంటే, అంటే అన్నిలో అంటారు, నేను చెప్తున్నాను, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోండి, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంటారు. వాళ్ళు శుభ్రంగా పెట్టుకోవడానికి కారణం ఏంటి? లక్ష్మీదేవి ఇంట్లోకి రానివ్వదు. అంటే ఏంటి? ధనము,
ఇల్లు శుభ్రంగా ఉండే లక్ష్మీ అంటే దేవుడు అంటున్నాడు. వాళ్ళు ఎంచుకునే వారని తప్పైనప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్. వాళ్ళు వేకుజామున వేసి సోమర్తనం లేకుండా ఒక ఎక్సర్సైజ్ లాగా ఆ వంగి ఆ ముగ్గుడేలాలు, నీళ్లు పట్టుకోవాలి, కసువు కొట్టుకోవడాలు, ఆ పూజల కొరకు స్నానం చేయాలి, తమ పరిశుద్ధపరచుకొని ఆ పూజ ఎంతో గొప్పవి. మనం ఏం చేస్తున్నాం? పడక నుంచి లేచి 9 గంటలకు 10 గంటలకు లేస్తేనే ఏం చేస్తాం? గిన్నెలు ఎత్తుకోవాలా, కాఫీలు, టిఫిన్లు కావాలా. అరే నా ఇంట్లో ఒక కసువు ఉన్నది ఒకటి ఉంటుంది, దాన్ని శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో సామాన్లు ఉంటే వాటిని శుభ్రం చేసుకోవాలి, నేను నా శరీరాన్ని శుభ్రపరచుకోవాలి, నా ఆత్మను శుభ్రపరచుకోవాలి అనే తత్వాలు మన క్రైస్తవ కుటుంబాల్లో కానీ క్రైస్తవ జీవితాల్లో కానీ లేవు. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఎందుకు దేవునికి ఇష్టలంటే వారు ఏదైనా చెప్పాడు దేవుడు అంటే అది చేయటానికి చాలా ప్రయాసపడతారు. మనలో ఎందుకు ఈ సోమరితనం? లేమి దారిద్ర్యానికి గల కారణం ఏంటంటే అని అడగొద్దు నీకు ఒకసారి. నువ్వు ఎందుకు అప్పులు పాలవుతున్నావు, నువ్వు ఎందుకు అప్పుల్లో ఉన్నాడు, దానికి గల కారణం సోమరితనం. నీ కుటుంబంలో దారిద్ర్యము అంటే భయంకరమైనది. మనం చూసిన దారిద్ర్యం అంటే ఏంటో 5 శోధనలు వచ్చి మీద పడ్డాయి. దారిద్ర్యం అది ఎందుకు తెలుసా? సోమరితనం. ప్రార్థించలేని పెదవులు, ప్రార్థించలేని శరీరము, స్తుతించలేని పెదవులు, స్తుతించలేని జీవితం, స్తుతించలేని బ్రతుకులు. అందుకే సోమరితనం మన సంఘంలో ఉంది కనుకనే ఒకసారి వెలిగించబడింది. ఎట్లు వెలిగించబడింది తప్ప శిలోహను ఆశ్చర్యం వేసేట అప్పుడు ప్రార్థనలు అధికంగా, శ్రద్ధగా, ప్రేమగా, ఐక్యతగా, యూనిటీగా, నాకు ఆశీర్వాదాలని ప్రార్థనలు చేసేవారు. ఎప్పుడైతే సోమరితనం అనే ఒక్క బలహీనత కుటుంబంలోనికి వచ్చిందో, సంఘంలోనికి వచ్చిందో, నీలోనికి వచ్చిందో ఏమైపోయింది? సమస్తమును ఏమైంది? అది పాడవండి. సమస్తమును ఏదో అన్నారు దిశ పాట. సమర్పణతో ఇప్పుడు ఆడింది. సమర్పణ లేకుండా విడిచిపెట్టాను అంతే. ఈరోజు మనం స్థాపించబోయే సంఘమైన, మనం స్థాపించబోయే కుటుంబమైన, మనం నివసిస్తున్న కుటుంబమైన ఎందుకు దారిద్రము, దరిద్రము, ఎందుకు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అంటే దానికి గల కారణం ఒకటి సోమరితనం. వేకుజాము లేచి ఆ కుటుంబంలో, ఎవరి కుటుంబంలో అయితే వేకుజాము లేచి దేవుని స్తుతించే ఒక మొర అనేది ఉంటుందో ఆ కుటుంబంలో లేమి, దారిద్ర్యం రావటానికి దేవుడు ఎక్కడ ఆస్కారం ఇవ్వడు. యోబు కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడింది? వేకుజాము లేచి ఆయన బలులు అర్పించేవాడు, అనగా వేకుజాము లేచి ప్రార్థన చేసేవాడు. యేసయ్య దగ్గర ఉన్నప్పుడు శిష్యులకు ఎందుకు లేమి లేదు? యేసయ్య దగ్గర ఉన్నప్పుడు శిష్యులకు ఎందుకు దారిద్ర్యం లేదు? ఆ కొండ మీద కూర్చున్నప్పుడు కూడా అక్కడ తినడానికి భోజనం లేకున్నా దారిద్ర్యం అనేది వాళ్ళకు ఉందా? వాళ్ళ దగ్గర ఏముంటే అవి కడుపు నిండా తిన్నారు, ఇంకా ఎత్తారు. ఏమైనా నీ శిష్యులు ఉపవాసాలు ఉండట్లే, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసాలు ఉండరు, పోనరా అన్నాడు. ఆయనతో ఉంటే ఎందుకు దారిద్ర్యం లేదు? ఆయనతో ఉంటే ఎందుకు దరిద్రం లేదు? ఎందుకు లేమి లేదు? ఎందుకు వెన్నీ లేవంటే ఆయనతో ఉన్నప్పుడు ప్రార్థనలు ఉండేవి, ఆయనతో ఉన్నప్పుడు దీవెనలు ఉండేవి, అన్నీ ఉండేవి, ఒక మొర ఉండేది. ఈరోజు నీలో ఒక సోమరితనం ఎందుకు వచ్చింది? నాకు ఆశ్చర్యం. ఎందుకంటే నేను అందరూ బలహీనంగా ఉన్నారు, నేను ఎవరిని ఏమనలేకపోతున్నా, కానీ ప్రార్థించడానికి నిన్న నేను చేశాను నా వల్ల కాదు, మొన్న కూడా నేనే చేశాను నా వల్ల కాదు. వ్యభిచారం చేయబట్టినారా వేకుజాము లేచి? దొంగతనం చేయబట్టినారు వేకుజాము లేచి? ఏం చేయబట్టినారు? ప్రార్థిస్తే నీ జీవితం బాగుపడుతుందని తెలిసి కూడా మనం ప్రార్థించకుండా ఉంటున్నాం. ప్రార్థిస్తే మనకు స్వస్థత వస్తుందని తెలిసి కూడా మనం ప్రార్థించకుండా ఉంటున్నాం. స్వస్థత వస్తుంది, నాకు ఈడ నొప్పి అంటే ఎందుకు నొప్పి? 9 దాకా 10 దాకా పడుకుంటే నొప్పులు దాకా ఏమొస్తుంది? సోమరితనం లేమి, దారిద్ర్యాన్ని పంచదారి కుటుంబంలో సమృద్ధిగా ఉంది, మన సంఘంలో సమృద్ధిగా ఉంది. కనుకనే సోమరితనంతో సమస్త ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని లేమి, దారిద్ర్యాన్ని భరించేవారిగా ఉంటారు. మొన్న చెప్పాను, నాకు ఎంత
ఎంతమందికి గుర్తుందో శనివారం రోజు చెప్పాను. ఏం చెప్పాను? శనివారం రోజు చెప్పాను, కష్టానికి అలవాటు పడొద్దని చెప్పాను. నీచంగా బతకడానికి అలవాటు పడొద్దని చెప్పాను. బాధను అలవాటు చేసుకోవద్దండి. ఫైట్ ఫర్ బ్లెస్సింగ్స్. మనం బాధలు అలవాటు చేసుకోవడానికి బతకట్లేదు. నా బతికింతే దేవుడు నన్ను ఇట్లే ఉంటాడు. ఎందుకు ఉంచుతారు ఆయన? కష్టాలకు నీచంగా బతకడానికి నువ్వు నీకు అలవాటు చేసుకుంటున్నావు. అందులో కూడా నువ్వు ఎత్తుక్కుంటున్నావు, ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నావు. నా బతికింతేలే, నా దేవుడు నన్ను ఇట్టే ఉంచుతారులే. ఎవడండి చెప్పాడు దేవుడు అలవాటు? ఈరోజు నీచంగా బతకడానికి శీలో అలవాటు పడిపోయింది. నీచంగా బతకడానికి మనం అలవాటు చేసుకుంటున్నాం. ఆ నీచంలో కూడా ఏం చేసుకుంటున్నాం? ఆనందాన్ని ఎత్తుకున్నాం. ఎత్తుకు ప్రభు ఇట్లే పెడతాడు. ఆయన ఎప్పుడు ఆశీర్విస్తే అప్పుడు ఆశీర్వించలే. నువ్వేం చేయవు ఆశీర్వాదం కోసం. నువ్వు ఆశీర్వదించవాలంటే ఎలా ఉండదు తెలుసా? నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. ఆశీర్వాదం కోసం పోరాడాలి. నా బ్రతికింతే, దేవుడు నా పర్సు ఎప్పుడు ఖాళీగా ఉంచుతాడు. ఎవడు చెప్పాడు నేను పర్సు ఖాళీ ఉంచుతాడు? మా బతుకులు ఎప్పుడు ఇంతే కష్టాలు. ఎవడు చెప్పాడు కష్టాలు నువ్వు బతుకుతావు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కష్టం అనుభవించిన సమయం ఎంత తెలుసా? 3 రోజులు, 3 గంటలు, కొన్ని గంటలు ఆయన కష్టాలు అనుభవించు. ఈరోజు ఆయనే కొన్ని గంటలు అనుభవించు. నీకెందుకు జీవితకాలం కష్టాలు ఇస్తాడు? బికాస్ కష్టాలని నువ్వు ఇష్టపడుతున్నావు. కష్టాలని నువ్వు ఇష్టపడుతున్నావు. కష్టాల్లో నువ్వు ఆనందాన్ని ఎత్తుకుంటున్నావు. కానీ నేను ఆశీర్వదించబడాలనే ఆశ కానీ, ఆశీర్వదించబడాలనే ఆ కోరికలు కానీ మనలో లేవు. శిలువలో పెద్దదిగా చూడాలని దేవుడు ఇష్టపడతా ఉంటే మేము ఇలాగే చిన్నదిగానే చూస్తాము. మా బతుకులు ఇంతే. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసి పోరాడు. ఒక్కడు పోరాడాడు యేసేపు. కుటుంబం అంతా రక్షణ కూర్చుంది. ఒక్కడే పోరాడింది. అందరు బాగున్నారు, అందరు సుఖంగా ఉన్నారు. అన్నలు, తండ్రి, తల్లులు అందరూ బాగున్నారు. ఒక్కడు బానిసత్వాన్ని చూశాడు. ఒక్కడు కష్టపడ్డాడు. ఒక్కడు శ్రమ పొందాడు. ఒక్కడు చెరసాల జీవితం అనుభవించాడు. ఆ ఒక్కడి వల్ల ఎంతమంది బాగుపడ్డారు? ఒక సంఘము, కుటుంబము బాగుపడ్డారు. మనం ఎందుకు ఆ ఒక్కరం కాదు? మనం ఎందుకు ఆ ఒక్కలము కాకూడదు? వాళ్ళు అలా ఉన్నారు, ఉండని. మనం మాత్రం మనం పోరాడదాం. ఎవరికి ఆ కోరిక కానీ, ఆ ఆశలు కానీ నేను ఆశీర్వదించబడాలి. ఈరోజు సంతానం నాకు దేవుడు ఎందుకు ఇవ్వట్లే? ఎందుకు ఇవ్వడు? వాగ్దానం ఇచ్చాడు ఇవ్వడా? నేను నీకు సంతానాన్ని ఇస్తాను చెప్పినవాడు ఇవ్వడా? అది పొందుకోవడానికి మనమేం చేయాలి? యాకోబోలే ఏం చేయాలి? గోజాడాలి. యాకోబు గోజాడగా ఇశ్రాయేలుగా మార్చితివి. నిన్ను ప్రార్థనతో పోరాడగా నన్ను నూతన పరచుమయా. మనం పోరాడము నూతన పరచు. మనం పోరాడము నూతన. ఎందుకు దేవుడు ఒక్కొక్కసారి అవమానం ఇస్తాడు? ఎందుకు దేవుడు ఒక్కొక్కసారి మనకు అద్భుతన చేస్తాడు? ఎందుకు మన దేవుడు ఒక్కొక్కసారి మనం నీచులుగా మారుస్తాడు, అంటే నీచత్వంలోనికి మారుస్తాడు? ఎందుకు? అప్పుడున్న రోషం వస్తుంది. యాకోబుకి రోషం ఎప్పుడు వచ్చింది? అత్తగారి ఇంట్లో, మామగారి ఇంట్లో ఊడిగం చేసినప్పుడు రోషం రాలే. బానిసగా మారినప్పుడు రోషం రాలే. ఎప్పుడు రోషం వచ్చింది? తన అన్న వచ్చి దాన్ని చంపుతానన్నప్పుడు రోషం వచ్చింది. ఎందుకు ఒకసారి దేవుడు మనకు అవమానాలు ఇస్తాడు? మన కళ్ళ ముందే ఇతరులను ఆశీర్వదిస్తాడు. మన కళ్ళ ముందే ఇతరులను దీవిస్తాడు. అదే ఒక ఎడబాని నీ కృపలో ఉంది. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సరళితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకున్నా. ఎందుకు దుష్టుల క్షేమాన్ని ఒకసారి మనం చూపిస్తాడు? దావీదు పరిగెడుతున్నాడు, సౌలు పరిగెత్తిస్తున్నాడు. దావీదు దుష్టుల క్షేమాన్ని దావీదు చూశాడు. ఎందుకు?
ఆ స్థితిలో నుంచి మనకు ఒక రోషం వస్తుంది. మనం దేవుని వైపు తిరుగుతాము. అవమానాలు, అయ్యో నా ఇంట్లో వాళ్ళు బాగున్నారే, వాళ్ళు ఆశీర్వదించబడ్డారే, నాకెందుకు లేదు. రోషం దేవుడిని కలగజేస్తున్నాడు, మీలో ఒక ఉద్యమాన్ని కలగజేస్తున్నాడు. అవమానాలైనా ఆయన వైపు తిరుగుతావేమో, అవమానాలైనా నీ సోమర్థనాన్ని నువ్వు విడిచిపెడతావేమో, బాధల్లో అయ్యో నా కుటుంబంలో నా అక్కగారికి లేదు, వీళ్ళందరికీ సంతానం నాకు లేదు. అప్పుడు ఏం చేస్తావు? బాధ వస్తుంటావు, ఒకసారి కన్నీరు వస్తుంది. ఎందుకంటే మా కుటుంబంలో అమ్మగారిని చూసి చాలాసార్లు బాధపడతాను. ఎక్కడన్నా ఎవరికైనా పిల్లలు పుట్టినారంటే వీళ్ళ కళలో ఏమొస్తాయి తెలుసా? అప్పటికే అవును, ఆ జలపాతము సోమరితనాన్ని విడిచిపెట్టే జలపాతంగా దేవుడు మారుస్తాడు, ప్రార్థించే వ్యక్తిగా నన్ను మారుస్తాడు అన్న ఆశ ఏమన్నా నా బిడ్డల్లో వస్తుందేమో దేవుడు అవమానాలకు అనుమతిస్తూ ఉంటాడు. మన ముందు ఉన్న సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉంటే దుష్టులు మన ఎదుట దేవునికి విరుద్ధంగా చేస్తున్న వాళ్ళు సుఖంగా ఏసీలో కానీ లేకపోతే ఇంకా బాగా సంతోషంగా ఇంకా ఆనందంగా ఉంటుంటే ఏం చేస్తుంటాం మనము? ఎందుకు దేవుడు వాళ్ళు ఇంకా కొట్టట్లే, ఎందుకు దేవుడు వాళ్ళని కొట్టట్లే? నీలో రోషాన్ని లేపాలి, వాళ్ళ ద్వారా నీకు ఉద్యోగాన్ని కలగచేయాలి, వాళ్ళ ద్వారా నువ్వు ప్రార్థన యోధురాలుగా మారాలి, ప్రార్థన యోధుడిగా మారాలి. నీ కుటుంబంలో సోమర్థనాన్ని చంపేయాలి. నీ కుటుంబం ఎల్లప్పుడూ స్తోత్ర గానములు ఉండాలి. కానీ మన కుటుంబాల్లో సెల్లు గానములు, సినిమా గానాలు, నిద్ర గానాలు ఎన్నో ఎన్నో. అందుకే సోమరితనం ఉన్న సంఘము కానీ సోమరితనం ఉన్న కుటుంబం కానీ ఏం చేయబడదు, ఆశీర్వదించబడదు. అందుకే నీ కుటుంబంలో ఇది ఉండొద్దు అంటాడు, నీలో ఇది ఉండొద్దు నాడు దేవుడు. ఫస్ట్ మొట్టమొదటిగా ఇది ఎప్పుడు ఇదంతా చెప్పేస్తాను. ఈరోజు సోమవారం అయిపోతుంది వద్దు. కనుక ఫస్ట్ ఏముండకూడదు మనలో? ఇప్పుడు మన ఇంట్లో ఏముండకూడదు? మన సంఘంలో ఇప్పుడు స్థాపించబోయే సంఘంలో ఏముండకూడదు? సోమరితనం. ఈరోజు నుంచి మనం సోమరితనంగా కాకుండా పని చేసేవారుగా మారదామా? ఖచ్చితంగా మారదామా? చూద్దాం ఎంతమందిలో ఆ తత్వం ఉంటుందో, ఎంతమంది ఆ తత్వం ఉండదో. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే బాగా ఏడాదిలో గొంతు దాహం. ఇక్కడి నుంచి ఒకే ఒక కిలోమీటర్ అక్కడ ఒక నీటి ఊట ఉంది, అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోండి అంటే ఆ కిలోమీటర్ నడిచే దేవుడు, ఆ కిలోమీటర్ దగ్గరికి పోయే దేవుడు, ఆ నీటి దగ్గరికి పోయే దేవుడు, ఆ నీరే నా దగ్గర రావాలి. అక్కడ ఏడాదిలో గొంతు ఎండి డీహైడ్రేషన్ చచ్చిపోవడానికైనా ఇష్టపడతాం, కానీ ఆ కిలోమీటర్ నడవటానికి కానీ ఆ కిలోమీటర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం. ఈరోజు మన కుటుంబంలో దరిద్రం పోవాలి అంటే సోమరితనం ఉండకూడదు అని అది తెలిసి కూడా మనం ఏం చేస్తాం? సరే వర్షం పడుతుందన్నా, బయట ఏం చేస్తున్నారమ్మా అని ఎవరైనా పలకరిస్తే వర్షం పడుతుందన్నా రంగపోని పండుకున్నాం, ముడుక్కొని పండుకున్నాం, ఎంత బాగుందో. వర్షం పడుతూ ఉంది, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో, ఎంతమందికి కుటుంబం లేకుండా ఇదెవరు నివాసం లేకుండా పోతున్నారో, వరదల్లో కొట్టుకోపోతున్నారో. ఇలా వాళ్ళ గురించి ఏదైనా ప్రార్థన చేద్దామనే ఆశ కానీ, ఎన్ని పంట పొలాలు మునిగిపోతాయని కోరికలు లేవు. ఇంకా కొంత అడ్వాన్స్కి వెళ్ళి సాయంత్రం వేస్తారు బాగా వర్షం, మంచి వేడి బజ్జీలు కానీ పకోడా కానీ వేడిగా ఏదైనా తిందామనే ఆశ మనలో ఏమైనా చేస్తుంటాయి. అక్కడ సోమర్థనాలు రావు. దేవుని కార్యాలు చేయాలంటే ఏమ్మా ఇల్లు ఇంత గలీజుగా పెట్టారు, చదువుకుందాం రేపు. దారిద్ర్యం పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ వస్తాడు? ఆ లక్ష్మీరాజు వాళ్ళకి ఇక్కడ మనకు పరిశుద్ధాత్మదేవుడు రాడు. అవును, నీ హృదయం అపవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి రాడు. నీ శరీరం అపవిత్రంగా ఉంటే మనకి లేవు, అంటే లేవని నేను చెప్పను. ఆ కాలంలో యాజకులు ఏం చేసేవాళ్ళు? అపవిత్రమైతే స్నానం చేసి సాయంత్రంకు పాలెం బయట ఉండాలి, వాళ్ళు పవిత్రపరచుకుంటారు. శరీరాన్ని కూడా పవిత్రపరచుకోవాలి. ప్రతిదానికి దేవుడు నువ్వు స్నానం చేయాలని రాసి పెట్టాడు, మనం మటుకు చెయ్యం. ప్రతిరోజు వేకుజాము లేచి మంచిగా ప్రార్థన చేసుకొని స్నానం చేసి ఇంటి పనులు చేసుకునే వారి కుటుంబంలో చూడండి ఆశ. ఈరోజు చూడండి అన్యుల కుటుంబాలు ఇంత ఆశీర్వకరంగా మారుతున్నాయంటే వాళ్ళు చేసేది ఒకటే, వేకుజాము లేస్తారు, వాళ్ళు శుభ్రాలు చేసుకుంటారు, వాళ్ళ శరీరాన్ని శుభ్రాలు కుటుంబాలను శుభ్రాలు చేసుకుంటారు, వాళ్ళు ఉదయాన్నే వంటలు స్టార్ట్ చేసుకుంటారు, మంచిగా పుష్టికి తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, మధ్యాహ్నం కావాలంటే కూడా పడుకుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నారు. మనం ఎందుకు ఆశీర్వదించబడుతుందంటే మన కష్టపాలు మనం వేయడమే
రేకోజామున ఒకవేళ పొరపాటున ప్రార్థన చేసినారనుకోండి, రేకోజామున ఆ ప్రార్థన పెదవులో ప్రార్థన అవుతుందేమో కానీ హృదయంతో వేదనతో ఉండే ప్రార్థన అసలు ఈ మధ్య కాదు, అసలు రుచి చూడట్ల. ప్రభువు శిలోహు నుంచి ఆ ప్రార్థన రుచి చూడట్ల. చూస్తే మనకు అద్భుతాలు చేస్తాడు. కనుక మొట్టమొదటిగా మనలో సోమరితనము ఉండకూడదు. అంటే మన కుటుంబంలో, మన సంఘంలో సోమరితనాన్ని పెడదామా? ఇప్పుడు వచ్చే సంఘానికి పెడదాం, గట్టిగా పెడదాం, డబల్గా పెడదామా? చూద్దాం. రెండవదిగా సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. రెండవదిగా ఏంటంట కలహములు. కలహములు అంటే ఏంటి? కలహములు అంటే ఏంటైనా ఏంటి? కొట్లాట్లు. ఎప్పుడెప్పుడు ఎవరితోనా కొట్లాడదామా, ఎప్పుడెప్పుడు ఎవరితోనా ఏదో ఒక విరోధం పెట్టుకుందామా అని ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తుంటారు? కాసుకొని ఉంటా ఉంటారు. ఎందుకు ఈరోజు సంఘాల్లో కలహాలు వస్తూ ఉన్నాయి? ఈరోజు కుటుంబంలో కలహాలు ఎందుకు ఉంటా ఉన్నాయి? కుటుంబంలో కలహాలు ఎందుకు ఉంటాయి? క్రీస్తు ప్రేమ కలిగిన కుటుంబాల్లో కలహాలు అధికమవుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రేమ కలిగిన సంఘాల్లో అపాస్తులు వాళ్ళనే పిలుస్తాడు, మమ్మల్ని ఎందుకు పిలువడానికి కొట్లాడ పెట్టుకుంటారు. కుటుంబంలో అత్తాకోడలకు, కుటుంబంలో అన్నదమ్ములకు, కుటుంబంలో భార్యాభర్తలకు, ఇది ఎన్నైనా తీసుకుందాం, ఏముంటాయి? కలహాలు ఉంటాయి. అవునా కదా? ఈరోజు కలహాలు కలిగిన కుటుంబము, కలహాలు కలిగిన సంఘము ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఎట్లా అభివృద్ధిలోనికి వస్తుంది? కుటుంబం అంటే ఏంటి తెలుసా? ఐక్యత. సంఘం అంటే ఏంటి తెలుసా? ఐక్యత. ఈరోజు ఐక్యత లేని సంఘము కలహాలు. వాళ్ళ గురించి, సేవకుల గురించే మాట్లాడతారు. ఆయన అట్టటోడు, ఆయన ఇట్టటోడు. సేవకుల గురించి మాట్లాడేది వాళ్ళు ఇట్టటోళ్ళు. ముందు నీ గురించి ఏంటి? నీ జీవితం ఏంటి? నీ బ్రతుకేంటి? నీ స్థితి ఏంటి? ఈ బుదిరుగుతానే కొట్లాడు, ఈ బుదిరుగుతానే మనుషుల గురించి చెడుగా మాట్లాడు. ఈరోజు ఇన్ని కలహబుద్ధి ఎవరికి ఉంది తెలుసా? అపవాదికి ఉంది. ఎవరికి ఉంది? అందుకే ఆయన ఏం చేశాడు? మొట్టమొదటి కుమారుడు ఏం చేశాడు? మొట్టమొదటి కుమారుడు భూమి మీద. మీరు ఏదో కుమారుడు అన్నా కూడా క్వశ్చన్ మార్క్. కయ్యూనమ్మా మొట్టమొదటి కుమారుడు, మొట్టమొదటి మనుషుడు అన్నాం. నేను కుమారుడు అంటున్నా. కలహబుద్ధి, అసూయ బుద్ధి ఏం చేసింది? మరణానికి దారి తీసింది. ఇలా నీ కుటుంబంలో కలహం ఉంటే ఏమవుతుంది? మరణమే. అవునా కదా? కుటుంబంలో కలహం ఉంటే ఏమవుతుంది? మరణమే. ఈరోజు దావీదు మహారాజు కుటుంబాన్ని తీసుకోండి. ఈరోజు కుటుంబం గురించి దావీదు మహారాజు కుటుంబం నిజంగా చాలా అంటే మనకు కనపడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎప్పుడు ఏముండేది తెలుసా? దావీదు మహారాజు కుటుంబంలో కలహాలి. అబ్షాలోము తన అన్నయ్య అబ్నేరుని చంపడానికే ప్రయాసపడే రాజకుమారులందరినీ చంపేశాడు, అన్నదమ్ములందరినీ చంపేశాడు. కలహబుద్ధులు, కొట్లాట్లు. ఈరోజు ఈ సంఘంలో కలహాలు ఉన్నాయా? ఈ సంఘంలో కొట్లాట్లు ఉన్నాయా? అలాంటి భయంకరమైన స్థితిలో వెళ్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు మేలు చేస్తే చక్కగా మేలు చేసి నీ మేలు ఇతరులకు తెలియచేయదు. ఈరోజు మేలు చేసి డప్పులు కొట్టుకుంటారు. మేము ఇంత పెట్టినాం, మేము అంత పెట్టినాం. దీమదే ఇంకో విషయం, దేవునికి పెట్టి మేము పెట్టినాము, మేము చేస్తామని ఇట్లా కలహ బుద్ధులు మన కుటుంబాల్లో ఉండకూడదు, మన సంఘంలో ఉండకూడదు. నీ కుటుంబంలో సకల సమృద్ధి ఉండి నువ్వు భోజనం పెట్టి 10 మాటలు 10 దూషణకరలు మాట్లాడకంటే నీ ఇంట్లో ఒక రొట్టె ముక్క తిని, కలహాలు లేని కుటుంబంలో ఒక రొట్టె ముక్క తిని ప్రశాంతంగా బ్రతకడం అంట చాలా. కలహ బుద్ధి కలిగిన ఇజ్రాయిల్ ఆశీర్వదించబడలేకపోయారు.
అన్నదమ్ములు ఆశీర్వదించబడలేకపోయారు. కలహబుద్ధి లేని యేసేపు ఆశీర్వదించబడ్డాడు. అయ్యో నన్ను ఇటు పంపించారే, అయ్యో నన్ను ఇటు బానిసం చేశారే, అయ్యో నన్ను ఇటు చేసినట్టు ఏనాడు అనుకోలే. పోరాడుతున్నాడు, ఆయన మార్గంలో పోరాడుతున్నాడు. నాకు ఏ మార్గం దేవుడు ఇచ్చాడో ఆ మార్గంలో పోరాడుతున్నాడు. ఇక్కడ కలహబుద్ధి ఎవరికి ఉంది? నాయన వాణ్ణే ప్రేమిస్తాడు, నాయన వాణ్ణే ఇష్టపడతాడు, వీడు మాకు దర్శనాలు అంటాడు, మమ్మల్ని బానిసాలు అంటాడు వీడు అనే ఒక భయంకరమైన అపవాది బుద్ధి ఎవరిలో వచ్చిన అన్నదమ్ముల్లో 10 మంది అన్నదమ్ముల్లో వచ్చింది. కనుక కలహం ఉన్న చోట ఆశీర్వాదము ఉండదు, కలహం ఉన్న చోట సమాధానం ఉండదు, కలహం ఉన్న చోట నెమ్మది ఉండదు. అవును, వారి జీవితాలన్నీ వినాశకరంగానే ఉంటాయి. ఈరోజు మన కుటుంబంలో కలహాలు ఉండకూడదు. ఏముండకూడదు అయినా? ఈరోజు మన సంఘంలో కలహాలు ఉండకూడదు. ఉన్నాయా? అది మన బ్రతుకుల్ని పాడు చేస్తుంది. ఈరోజు మన వెరైటీ భార్యాభర్తలకే మన కలహాలు. భర్త భార్య దగ్గర నటిస్తాడు, భార్య భర్త దగ్గర నటిస్తుంది. ఏక శరీరంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎటుండాలంట భార్య భర్తలు? ఎటుండాలా? మన వాళ్ళు 10 శరీరాలు కలిగి ఉంటారు. ఇక్కడ నటనా శరీరాలు. భార్యలకు భర్తల మీద పడదు, భర్తలు మళ్ళా ఇద్దరు కలుసుకున్నప్పుడు ఓ ప్రియా నా ప్రియా. అన్నదమ్ములు ఇద్దరు, వాడు ఇంత ఖర్చు పెట్టినాడు, వాడు ఇంత చేసినాడు, వాడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాడు, వాడు మా మాట తిన్నాంలే అని తల్లిదండ్రులు అన్నదమ్ములు కనిపిస్తే ఏనా బాగున్నావు అని పోయి ఏం చేస్తారు? ఈ సహోదరులు ఈరోజు సంఘాల్లో సహోదరులు ఎట్లా తెలుసా? వెనక నా గురించి 100 మాట్లాడతారు, మళ్ళీ ఏం చేస్తారు? ముందు వస్తానే రైతులు ఆడనని కలుసుకుంటే నాకు ఒళ్ళంతా జర్రులు బాగినట్టుంటుంది. ఇది ఏమి కర్మరా నాయన, ఇదేమి కర్మరా నాయన. నిజం, సంఘాలు బాగుపడతాయా? కుటుంబాలు బాగుపడతాయా? బాగుపడతాయా? కలహబుద్ధి ఉన్న కుటుంబం ఉంటా నాశనం. దావీదు కుటుంబం నాశనం. కలహబుద్ధి ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడలేదు, కలహబుద్ధి ఉన్న కుటుంబాలు దీవించబడలేదు. కలహము లేకుండా మంచి మనస్తత్వం కలిగిన కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసా? శాంతి, సమాధానం, నెమ్మది ఉంటాయి. ఈరోజు మన కుటుంబంలో ఏముండకూడదు? రెండవదిగా మన సంఘంలో ఏముండకూడదు? మన సంఘంలో ఏమున్నాయి? అత్యధికంగా సోమరితనం ఉంది, కలహాలు ఉంది. మూడవదిగా చూద్దాం ఏమున్నాయి. అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదివితే, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలుకు ఏంటంటే 17వ అధ్యాయం 13వ వచనం, మేలుకు ప్రతిగా కీడు చేయని వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మూడవదిగా ఏంటంటే ఆయన కీడు చేయకూడదు. ఏంటి? కీడు చేయకూడదు, మేలే చేయాలి. కానీ మనము కీడు చేసేవారుగా ఉండకూడదు. ఇక నిజంగా మన కుటుంబాల్లో మనం ఇతరులకు మేలు చేసేవారిగా ఉంటున్నామా? నిజంగా మనం మన కుటుంబాల్లో ఇతరులను కీడులోనికి నెట్టేవారిగా ఉంటున్నామా అనేది ఒక్కసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. మేలు చేయుట మేలంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను కొట్టిన వారికి కూడా ఏం చేశాడు? ఈరోజు చాలా మంది ఎట్లున్నారంటే, ఎవరన్నా ఒక సంఘంలో నడిపిస్తున్నారు అనుకో, కొంతమంది అంటే ఒక సంఘం నడుస్తూ ఉంది, దాంట్లో నుంచి ఎవరైనా బయటికి పోతారంటే గోటికాడి కుక్కల్లాగా, గోటికాడి నక్కల్లాగా, గోటికాడి కోడెల్లాగా, శవాల దగ్గర రాబుందులాగా ఏం చేస్తుంటారు తెలుసా? ఎదురు చూస్తూ ఆ బయటికి పోయిన వారిని పట్టుకొని వారిని తప్పుడు మార్గాల్లో నడిపించేవారిగా, వారిని తప్పుడు పరిస్థితుల్లో తీసుకెళ్లేవారిగా ఉంటా ఉన్నారు. అది వారికి మేలు అనుకుంటున్నారు, మేము మేలు చేస్తున్నాము అని వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు చేసిన చిత్తాన్ని నువ్వు పాడు చేస్తున్నావని, దేవుడు చేసిన చిత్తాన్ని నాశనం చేస్తున్నావని సంగతి తెలియక నేను వారికి మేలు చేస్తున్నా. ఒక తండ్రి అంట తన కుమారుడు ఆస్తిలో భాగం తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? వెళ్ళిపోయి ఆ ఊరి పెద్దలంతా ఆ పందుల దగ్గర పొట్టు తింటా అంతా పాడైపోతా ఉంటే, ఆ ఊరి పెద్దలు కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఈడి చూసి, రే నువ్వు ఎక్కడ సుబ్బయ్య కొడుకు కదరా అని, అవయ్యా ఎక్కడ సుబ్బయ్య కొడుకునే, అరే మీ నాయన దగ్గర బాగా బతుకులు, ఇప్పుడు పందుల దగ్గర పొట్టు తింటున్నావంటే ఏం చేయాలా, నా బతుకిట్ అయిపోయింది అన్నప్పుడు ఈ ఎలా వచ్చి ఎక్కడ సుబ్బయ్య చెప్తున్నాడు,
నీ కొడుకు వాడు కష్టాల్లో ఉన్నాడు, పోయి తెచ్చుకోపో, క్షమించుకో అంటే తండ్రి అన్నాడు, ఉండని, వాడు ఉండని, వాడు అనుభవించని, వాడే వస్తాడు. వాడే తెలుసుకుంటాడు. ఆకలేసినోడికి అన్నం పెట్టండి, ఇప్పుడు దానికి నోరు లేదు కాదు చిన్న బిడ్డకి మనం చెక్కి వాళ్ళ తల్లిదండ్రులు పెడతా ఉంటారు. ఆకలేసినోడికి నోరునోడికి నాయనా అన్నం తింటావా అడగాల్సిన అవసరం. అతను అప్పుడే వెళ్ళి తెచ్చుకుని ఉంటే తన కుమారుడికి కీడు చేసిన వ్యక్తే. ఇతనే బలవంతంగా పోయి నాయన ఇంకా వద్దు రారా అంటే తన కుమారుడు మరలా మారు మనసు వచ్చేది కాదు, మరలా అదే జీవితాన్ని మరలా జీవించేవాడు. తన తండ్రి ఎప్పుడైతే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడో అప్పుడే తన కుమారుడు జీవితం బాగుపడింది. ఈరోజు ఏదైనా మనం ఎవరికైనా శిక్ష ఇస్తే లేదా వాళ్ళని కొంచెం దూరం పెడితే వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఉంచరే, మేము వాళ్ళకి మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు సగం సర్వనాశనం చేసి కీడు చేస్తున్నాం అన్న సంగతిని కూడా ఒక శిక్షలోని వారిని అనుభవిస్తే ఆ శిక్షను వాళ్ళు పడకుండా వీళ్ళు వారిని ఇంకా పాడు చేసేవారిగా ఉన్నారు. ఒక వ్యభిచారికి కానీ, ఒక లోకస్తులకు కానీ, ఒక దరిద్రులకు కానీ, ఒక నీచులకు కానీ నువ్వు ఎన్ని ప్రార్థనలు చేపిస్తే, ఎంత హృదయ శుద్ధి లేనివాడు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం లాభం? పశ్చాత్తాపం లేనివాడు ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? ఈరోజు దాన్ని అది మేలు అనుకుంటున్నారు, కానీ చాలామంది యెహోవా శిక్షను తృణీకరించేవాడు దరిద్రుడంట, దుర్భాగ్యుడంట. ఆ శిక్షను అనుభవించే వాళ్ళుగా లేరు. ఈరోజు కీడు చేసుకుంటున్నారు, సంఘానికి కీడు చేస్తున్నారు. ఈరోజు సంఘంలోంచి ఒకరు వెళ్ళిపోయారు, ఉదాహరణకు చెప్తున్నాను, సంఘంలోంచి ఒకరు బయటికి పోయారు అనుకున్నాను. వాళ్ళ గురించి నన్ను అడిగితే వాళ్ళు ఏదో సమస్యలు పోయారు, మళ్ళీ దేవుని తెలుసుకొని వస్తారని నేను చెప్తాను. కానీ వీళ్ళు పోయిన వాళ్ళు ఎట్లున్నారు తెలుసా? ఆ సేవకుడు అట్టాటోడు, ఆ సేవకుడు వాళ్ళతో తిరిగినాడు, ఈ సేవకుడు ఇట్టాటోడు, మేము అందుకే బయటికి వచ్చినా, మేమే స్తంభం ఎక్కినా మంచి వాళ్ళము, వాళ్ళంతా స్తంభం కింద ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడి ఏం చేస్తున్నారు తెలుసా? మేలుకు బదులుగా కీడు చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొట్టిన వాళ్ళకి కూడా ఆయన ఏమంటున్నాడు? తండ్రి మీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక మీ పాపములను క్షమించండి. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ఇతరులకు కీడు చేసే వ్యక్తిగానే ఉంటుంది, ఇతరులను కీడు చేసే మనస్తత్వంగానే నీకు ఉంది. వాళ్ళు పాడైపోవాలా, వాళ్ళు నాశనం అయిపోవాలా, ఇవే మనం కోరుకునేది. మేలుకి ఏం చేయాలంట? మేలుకు మేలు చేయుట ఉత్తమం, కానీ మేలు చేయడానికి బదులు కీడు చేసేవారు కానీ ఉంటుంది. ఈరోజు ఒక విషయము మనం ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి వాళ్ళే ఏం చేస్తున్నారు? చాలామంది డప్పు కొట్టుకొని వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటా ఉన్నారు. మనం మేలు కీడు చేస్తుంటే వారు మటుకు కీడులో ఆనందించే వారిగా ఉంటున్నారు. నీ కుటుంబంలో ఏముండకూడదు? కీడు. ఈరోజు నీ కుటుంబంలో ఏముంది? ఇతరులను కీడు చేసే వ్యక్తిగానే ఉంటున్నావా? ఇతరులను పాడు చేసే వ్యక్తిగానే ఉంటున్నావా? ఇతరులను నాశనం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఇతరులను తీర్పు తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఇతరుల పైన నిందలు మోపే వ్యక్తిగా ఉంటున్నావా? వారికి ఆపద కలగజేసే వ్యక్తిగా ఉంటున్నావా అనేది నువ్వే జ్ఞాపకం చేసుకో. మన కుటుంబంలో ఏం ఉండకూడదంట? ఇతరులకు కీడు చేసే మనస్తత్వం మనకు ఉండకూడదు. 4వదిగా మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇల్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాని స్వాస్థ్యమును అన్యాయంగా ఏమిటంటే 4వదిగా అన్యాయంగా ఆక్రమించుకోవడం. ఏదైనా అన్యాయంగా ఆక్రమించుకోవడం. ఈరోజు మన సంఘంలో ఇది ఉండకూడదు, మన కుటుంబంలో ఇది ఉండకూడదు, మనలో ఇది ఉండకూడదు. అన్యాయంగా ఆక్రమించే మనసు మనలో ఉండకూడదు. అది నాదే, ఇది నాదే, అది నాదే, నేను పెట్టాను, అది నా పేరు మీద ఉంది, అది ఇంకొకటి ఉంది. ఏం చేస్తున్నారు ఈ కాలంలో? ఆక్రమించుకుంటా ఉన్నారు.
అన్నదమ్ములకు 3 భాగాలు ఉంటాయి, 3 భాగాలు నావే, పెద్దవాడిని నేనే తీసుకుంటానంటే అవుతుంది. ఇతరుల సొమ్ము అన్యాయంగా మనం ఆక్రమిస్తే అవుతుందా? ఈరోజు ఈ లోకంలో జరిగే అన్యాయంగా ఈ హైదరాబాద్ ఏమవుతా ఉంది? అన్యాయంగా అన్నీ ఆక్రమించుకుంటున్నారు. కుటుంబాలు కూడా అన్యాయంగా ఆక్రమించుకున్నారు. రావాల్సిన ఆ ఫలాలు కానీ రావాల్సిన భాగాలు కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు అన్యాయంగా ఆక్రమించే బ్రతుకులుగా మన సంఘం ఉండదు. ఈరోజు సంఘం ఒకరు స్థాపిస్తే హెబ్రోన్ మందిరాన్ని తీసుకోండి. అంటే పేరే ఎందుకు చెప్తున్నా అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది, దాపరికం కాదు. ఆయన మంచి భక్తిపరుడు, మంచిగా స్థాపించిన వ్యక్తి. ఈరోజు ఏం చేస్తున్నారు కింద ఉన్న సేవకులు? మాదంటే మాది, అదంటే ఇది, ఇదంటే ఇది, ఏదో రకంగా బయటికి అయితే వస్తున్నారు కదా. ఈరోజు మనలో ఎందుకు ఈ అన్యాయపు ఆలోచన, ఈ అన్యాయపు తలంపులు, ఈ అన్యాయపు కార్యాలు మనలో ఎందుకు ఉండాలి? ఇది మీద కోడి తీసుకోకూడదు. మాకు దేవుడు సమాధానం మంచిగా నూతనంగా మనకు ఇవ్వగలడు. సంఘంలో ఎడుగున్న పొరపాటు ఎవరు ఈ పనులు చేయాలంటే ఇది నేను చేసినా నీకేం సంబంధం, ఇది నాదే. అన్యాయంగా ఆక్రమించుకున్న వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తాడా, దీవిస్తాడా? చెప్పండి. ఈరోజు చాలామంది దేవునికి పెట్టి మేము దేవునికి పెట్టలే మీకే పెట్టినామంటున్నారు. నాకు పెట్టింటే బాగుండేది, నేను ఇలాంటి కుటుంబంలో ఉండకుండా మంచిగా ఏసీలు పెట్టుకొని సోఫాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉండేవాడిని నేను. నిజంగా ఇలాంటి బతుకు నాకుండేది కాదేమో. అన్యాయంగా ఒక సొమ్ము ఆశించకూడదు. మన కుటుంబంలో ఈ సొమ్ములు, ఇతరుల సొమ్ములు మనం ఆశించేవారిగా ఉండకూడదు. దారిలో బంగారం దొరికిందే కాదు, ఇంకోటి ఏదన్నా మనకు తెలిసిన వాడిది డబ్బులు పోయాయా తెలియకుంటే దేవునికి స్తోత్రాలు, ఇంకో సంగతి. కనీసం తెలిసినప్పుడు వాళ్ళకి ఇచ్చేవారిగా ఉండాలి కదా. నేను 5,000 పాకెట్ పెట్టుకుంటే మా చెల్లెలు చూసింది కదా పాపం, చూసి నన్ను సతాయిద్దామని మా నాన్నకి ఇచ్చి దాచి పెట్టాను. నేను డబ్బులు గుర్తు చేసింది మళ్ళీ, అన్న డబ్బులు అన్నీ బాగున్నాయా అంటే ఏదప్ప డబ్బులు అని అప్పుడు జోలో పెట్టుకుంటే ఏది డబ్బులు, గుండె జల్లని ఇల్లంతా ఎత్తుకుదన్నా. మా అమ్మ వాడు గుండె కూడా వస్తుంది ఏ నువ్వు చెప్పు అంటే అప్పుడు అమ్మ నన్ను పిలిచి ఒరే ఉన్నాయా దొరికినా లేదా మా నాన్న ఒకటి తెచ్చిస్తున్నాడు. అదే అన్యాయంగా తీసేసుకుని మా చెల్లెలు జోలో పెట్టుకుని ఏమైంది? అది దేవుని కదా అసఖ్యమైన కార్యాలు. 4వదిగా అన్యాయంగా మనం ఇతరుల సొమ్మును ఆశించేవారిగా ఉండకూడదు. అందుకే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా చెప్తున్నారు. ఏం మాట చెప్తున్నాడు దేవుడు? ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 14వ వచనము. హెచ్చు తగులు గల వేరు వేరు తుమ్ములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ ఇంట ఉంచుకోనకూడదు అనగా మోసం చేసే మనస్తత్వము మీ ఇంటిలో ఉండకూడదు. అన్యాయం చేసే మనస్తత్వం మీ ఇంట్లో ఉండకూడదు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీ దగ్గర ధనం ఉంటే ఏం చేయాలంట? లేని వాడు అడిగితే లేదు అనొద్దు, ముఖం చాలేదు. చెప్పాడా? ఆయన చెప్పాడా? కొత్త నిబంధనలు వచ్చింది కదా ఈ మాట. ఈరోజు అన్నలకు బాగాలేకుంటే చెల్లెలకు బాగాలేదు. ఈరోజు చూడండి, మా కుటుంబం నిజంగా దేవుడు నన్ను ఆ కుటుంబంలో జన్మించేసేందుకు నిజంగా పులకరించిపోతాను. మోడీ కాదు, అక్కడ కడుపులో పుట్టినందుకు ఆనందపడతాం. మా నాయన హీరో. ఈరోజు మా అమ్మకు బాగలేకుంటే అన్నదమ్ములు నువ్వే పెట్టి ఏం లేదు. నేను పోయి పరిచయం చేసుకున్న 10,000 ఇచ్చినారు నాకు. పోయాడు ముందు ఇంటికి రెంట్ కట్టుకోకు. వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సంసారం. ఈరోజు అమ్మకు లేదంటే అందరం 3 అన్నదమ్ములు కష్టపడి నా వద్దు కష్టపడ్డాం. మన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళకి అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? వాళ్ళు పెడతా ఉన్నారు. ఎంత ఐక్యత! ఈరోజు అట్లా బాగలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మాకేం సంబంధం, పెట్టుకోమను. ఇట్లా మాకేం సంబంధము, పెట్టుకోమను, చూసుకోమను. ఇంత అన్యాయమైన జీవితాలు. రక్త సంబంధము దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఏంటి? రక్త సంబంధము. అంత మోసం చేసి యాకోబు ఆశీర్వాదాలు పొందినా ఏశావు తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇవి నాకేం వద్దురా, నువ్వు బాగుండు. ఎందుకు ఆ మాట అన్నాడు ఏశావు? కోపం పోయింది, క్షమించేశాడు తమ్ముడిని. నా ఏళ్ళవాడా, నాకు దైవమా అన్నాడు అక్కడ ఏశావుని యాకోబు. ఒరే అని గట్టిగా పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నాడు. ఎందుకు
ఈరోజు అసూయలు, హెచ్చు తగ్గులు, ఇంట్లో ఒకరిని ఒక రకంగా చూస్తే ఇంకొకరిని ఇంకో రకంగా చూడాలి. ఇలాంటివి ఏవి మన సంఘంలో కానీ మన కుటుంబాల్లో కానీ వదిలేయండి, ఏమన్నా వదిలేయండి. సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏంటి? ఉన్నాయా? లక్షణంగా టన్నులు ఉన్నాయి సంఘంలో, కుటుంబాల్లో. రెండవదిగా బాగా ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. మూడవదిగా కీడు చేయడం. ఇదైతే లేదనుకుంటున్నాను. ఈ కీడు చేసే మనస్తత్వాలు మన వరకు లేవు. సంతోషం. నాలుగవదిగా అన్యాయం చేసేది కూడా మన దగ్గర లేదు. నిజంగా ఈ విషయం నేను కూడా ఏకీభవిస్తాను. ఐదవది చెప్పలే కదా, నాలుగు చెప్పాను. ఐదవదిగా 1వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. 1వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటి చేత పట్టుకొని ఇంట కూర్చుండినెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈటి విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని ఈటి గోడకు నాటగా దావీదు ఆ రాత్రి ఎందుకు తప్పించుకొని పారిపోయాను. ఎందుకు ఈయనకు దావీదుని చంపాలన్న బుద్ధి ఎందుకు కలిగింది? దురాత్మ అక్కడ ఏం చేసింది? సౌలును ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపించింది? ఎందుకు చంపాలని ప్రేరేపించింది? సౌలు కృపను కోల్పోయాడు కాబట్టి. అసూయ. ఐదవది ఏంటి? అసూయ. ఎవరన్నా కొంచెము మన కళ్ళ ముందే ఇతరులను పొగిడితే మనలో ఏం కలుగుతుంది? ఆయన ఎప్పుడు వాళ్ళని పొగుడుతుంటారులే. ఎవరైనా పాపం కష్టం పడి వాళ్ళు ఆ కష్టానికి తగిన ఫలాన్ని పొందితే మనలో ఏం కలుగుతుంది? వాళ్ళకే పొందుతున్న ఆశీర్వాదాలు వాళ్ళనే పిలుస్తారు, వాళ్ళనే. అసూయ ఎందుకు? నువ్వు దేవుల్లో ఎదిగితే, దేవుల్లో నువ్వు ఆనందిస్తే నీలో ఏముండదు? పేతురు ఒక్కడే స్వస్థతలు చేశాడా? పేతురు కంటే తర్వాత వచ్చిన పౌలు కూడా చేయలేదా? పేతురు పౌలు ఇద్దరు కలిసి సేవ చేయలేదా? పేతురు గురించి పౌలు ఏమంటున్నాడు? పౌలు గురించి పేతురు ఏమంటున్నాడు? పేతురు రాసిన పత్రికలో పేతురయ్య పౌలు గురించి ఏమంటున్నాడు? చదవం మనం బైబిల్. పౌలు రాసినవి కొంచెము కఠినంగా అర్థమయ్యే విధంగా ఉండకపోవచ్చేమో అని పౌలు మంచి సేవకుడని 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రికలో పేతురయ్య చెప్పాడు. అవునా కదా? అంటే సంఘానికి స్థాపకుడు పేతురు అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఉండకూడదు కదా? అట్లా ఆయనే గొప్పగా ఉండాలి కాదు. ఆ రోజు అపోస్తలుల దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, అందరి కృప అవ్వాలి. కానీ ఈ కాలంలో ఏమైపోయింది? సేవకుడి మీద అసూయలు, కుటుంబాల అన్నల మీద అసూయలు, వదిన మీద అసూయలు, తల్లుల మీద అసూయలు, చెల్లెల మీద అసూయలు, అక్కల మీద ఏంది? అసూయలు. ఎందుకు ఈ అసూయలు? అసూయ చేత సౌలు దావీదును చంపడానికి కూడా వెనుకాడలేదు. అసూయ చేత కయ్యూను హేబేలును చంపేశాడు. అసూయ వాడికి వచ్చింది, నాకెందుకు రాలేదు. ఈరోజు ఆత్మ వాడికి వస్తే నీకెందుకు రాలేదు? ఆత్మ నీకెందుకు రాలేదు? అది దేవుని అడుగు. నువ్వు అసూయ పడితే ఈరోజు ఎవరికైనా గట్టిగా సంపాదిస్తున్నాడు, మేము అనుకుంటా ఉంటాం, అబ్బా ఈ కాలంలో మన సంఘంలో అంతా మంచిగా ఆశీర్వదించబడి సంపాదిస్తున్నాడు, దానియల్రా వాడు బాగా ఆశీర్వదించబడ్డాడు. సంతోషం మనకి. ఏంటి సంతోషం? మనం అసూయ పడతామా? అరే మనతో ఉన్నవాడు బాగా సంపాదించుకుంటున్నాడు, మన విశ్వాసులు బాగా సంపాదించుకుంటాడు, నాకేమనిపిస్తుంది? అబ్బా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళు దేవునికి ఇంకా సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాయి. 2000 ఇచ్చేవాడు 4000. అందుకే సంఘ స్థాపనకు ఒరే ఇంత కట్టరా అంటే ఇంత కడతాడు, పర్లేదు దేవా వీడికి 3000 కడతాడు, వీడికి నాయన ఆశీర్వాదం మీద ఆయన అని ప్రార్థన చేస్తా అనుకున్నాను. ఎందుకు అసూయ పడదు? ఈరోజు మన జీవితాల్లో అసూయ అనేది ఉంటే మన కుటుంబం ఆశీర్వదించబడదు, మనం ఆశీర్వదించబడము, మన సంఘం కూడా ఆశీర్వదించబడదు. కోరాహుకి ఏమొచ్చింది తెలుసా? కోరాహుకి ఏమొచ్చింది?
కోరాహుకి ఏమొచ్చింది? అసూయ. ఆ, ఎందుకు అసూయ వచ్చింది? ఎవరి మీద వచ్చింది? మోషే మీద. నువ్వేనా? నువ్వేనా నడిపిస్తావు, మేము నడిపించలేమా? దేవుడు మాతో మాట్లాడాడు. మిరియాముకు అహరోనుకి అహరోనికి ఏమొచ్చింది? అసూయ ఎవరి మీద వచ్చింది? మోషే మీదనే, అన్న మీదనే. తమ్ముడి మీద వచ్చింది. తమ్ముడు ఏమయ్యా? అసూయ అది. అసూయ అనేది ఎప్పుడు మన జీవితాల్లో మంచిది కాదు. వాళ్ళ ఆబట్టలు కొనుక్కున్నారు, వాళ్ళ దుస్తులు కొనుక్కున్నారు, వాళ్ళ ఆబండి. ఈరోజు నేను సంతోషపడినా. సంపత్ శుభ్రంగా నన్ను పికప్ చేసుకొని వచ్చినాడు మంచి బండి వేసుకొచ్చి బావ బండి అన్నాడు. సంతోషం అనిపించింది. చిట్ చేసుకున్నప్పుడు ఆ పిల్లల్లో ఉండేది ఏంటంటే ఏదైనా అడుగుతాడు, ఇట్లా మరి అనుకుంటున్నా బండి తీసుకోవాలి, నువ్వేమంటావు? తీసుకో, ఆ ఉన్న చిన్ని డబ్బులు నాశనం చేస్తావు, బండి తీసుకో, ఒక సామాన్ నీకు మిగులుతుంది అని చెప్పి. మనం అసూయ పడతామా? మన కింది వాళ్ళు బాగుపడుతున్నారంటే సంతోషపడాలి. మేలు. ఒక బండి వచ్చింది మనకి, ఎప్పుడైనా సేవ పడండి ఈ బండి అని నా డొక్కు బండి ఎలా పడేది ఆ బండి తీసుకెళ్ళిపోవచ్చు. బాపట్ల పోవాలంటే బండి కావాలని చెప్పిన, బాపట్ల నంద్యాల బండి మీద వేస్తాం ఉంటుంటే వేద్దాం అంటే మనకు అసూయ అవసరం లే. ఒకరు బాగుపడుతుందంటే మనం సంతోషం పడాలా. ఒకరైనా కొనుక్కుంటుందంటే మనం సంతోషపడాలా. మన కుటుంబంలో మన అన్న, ఇప్పుడు మా తమ్ముడికి కారు ఉంది, అన్న కారు ఉంది, వాళ్ళ మీద అసూయ పడతానా? ఎందుకు అసూయ? నా తమ్ముడు ఉంటే నాకున్నచ్చే, నా అన్నకుంటే నాకుంటే నాకెందుకు అసూయ? ఈరోజు ఎట్టున్నారు తెలుసా? అన్న బాగుపడుతుంటే తమ్ముడికి అసూయ, కొడుకు బాగుపడుతుంటే తల్లికి అసూయ. తల్లికి అసూయ. వాళ్ళకేంలే ఉన్నాయి, వాళ్ళకేం లేదు. కోడలు బాగుంటే అత్తకు అసూయ. ఈరోజు ఈ అసూయలతోనే అపవాదికి చోటిచ్చి వారి జీవితాలని వారు నాశనం చేసుకునే వారిగానే ఉంటున్నారు. ఈరోజు ఎవరైనా అప్పులు చేస్తారని నాకు భయం వేస్తుంది తెలుసా. ఎవరైనా అప్పులు చేస్తే నిజంగా భయం వేస్తుంది నాకు. పోయమ్మ ఈ అప్పుల నుంచి ఎట్లా బయటపడతారు ప్రభావ? అప్పులో భూమిలో పడ్డమైనా సాధారణ చేతిలో పడ్డమైనా ఒకటే. వీళ్ళు భయం వేస్తే ఎట్లా బయటపడతారు? నేను దిగులు పడతాను, నాకు బాధ వేస్తుంది. ఈరోజు అసూయలు మనం ఎప్పుడు పడకూడదు. ఒకరు ఎవరన్నా ఆశీర్వదించబడుతున్నారు, ఒకరు ఎవరన్నా దీవించబడుతున్నారంటే మనం ఏం చేయాలా? సంతోషించాలా. ఒకటి ఏదైనా మంచి సామాన్లు ఒకటి ఏమయ్యాలా? సంతోషించాలి. అంతేగాని మనము అసూయ పడేవారిగా ఉండకూడదు. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఆశలు ఉంటాయి. ఇప్పుడు హదస్సుకు కూడా ఒక ఆశ ఉంటుంది. చిన్న పిల్లకి అంత ఆశ ఉంటే అది తినాలా ఇది తినాలని ఆమె అడగండి ఒకసారి, ఎత్తుకొని బండి మీద రాదు వాళ్ళ అమ్మ పిలిచిన వాళ్ళ ఆశ, బండి మీద అంటే పిల్లలకే ఆశ ఉన్నప్పుడు పెద్దలకు కూడా ఉంటాయి. తీర్చుకున్నప్పుడు మనం అసూయ పడకూడదు. అసూయ అనేది మనిషిని నాశనం చేస్తుంది. ఈరోజు ఎవరైనా మన సంఘంలో ఇప్పుడు నా కింద సేవకులే అన్య భాషలు మాట్లాడుతున్నారు, మంచి కృపావరాలు పొందుకుంటే సేవకుడికి అసూయ ఉంటుందా? నేను సంతోషిస్తా, అబ్బా మా పిల్లలు బాగా, కానీ కంట్రోల్ చేస్తుంటే వాళ్ళని. ఒక కృపావరం వల్ల ఏమొస్తుంది అంటే తెలుసా? గర్వము అహంకారం వస్తుంది, పరిశుద్ధ పోలిక వచ్చినట్టు. అందుకే ఆయన ముందు అది కంట్రోల్ చేస్తాం. అసూయ పడతాం, అసూయ మనలో ఉండకూడదు నాయన. అసూయ ఉంటే ఏమైపోతుంది తెలుసా? కుటుంబము నాశనమే. అందుకే కొన్ని కుటుంబాలు అసూయతో బతుకుతా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, కుటుంబాలు దూరం అయిపోయాయి. తల్లి బిడ్డలకు, అన్న తమ్ములకు ఏవి సంబంధాలు లేకుండా పాడైపోతున్నాయి. దానికి గల కారణం ఏంటి తెలుసా? అసూయ. అన్నీ నేను చెప్పిందే చేయాలా, అన్నీ నేను చెప్పిందే చేయాలంటే కానీ కాదు. కాబట్టి ఐదవదిగా మన కుటుంబంలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. ఆరోదిగా యెషయా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ఫలము మొదలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలము నాకు పొలము చేర్చుకొను మీకు శ్రమ స్వార్థం ఏంటి? స్వార్థం. దేవుడు విశాలంగా బతకమన్నాడు, మంచిగా బతకమన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటికి ఇల్లు, పొలానికి స్థలము మిగలకుండా, స్థలం ఉంచుకోవాలి. ఏంటి? స్థలం. ఈ కాలం ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో చూడండి, ఇల్లు అన్నీ ఎత్తుకోండి. అందుకే శ్రమ ఉండకూడదు.
మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు మీకు శ్రమ. శ్రమ. అలా ఉండకూడదు. ఇదేంటి? ఏంటి అలాగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇల్లు ఉంది, ఎంతవరకు ఉంది ఇల్లు? అక్కడ దాకా. అది గవర్నమెంట్ రోడ్డు మీద కూడా మనం ఏం చేస్తాము, మన ఇంటి వరకు కట్టుకొని గవర్నమెంట్ రోడ్డుకి మనము ఇంకా పొడిగించుకుంటాం. స్థలం ఏం చేస్తున్నాము, పొడిగించుకుంటాం, ఆక్రమించుకుంటాం. అవును, మన స్థలంలోనే కొంచెం ఇల్లు కట్టుకొని మన స్థలంలో గేట్ పెట్టుకుందాం అన్న ఆశలు ఉండవు. చాలా ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకి కొట్టేస్తూ ఉంటారు, రోడ్డు మీదకి ఫుల్గా వచ్చేసి ఉంటారు. అవునా కదా, ఆక్రమించుకోవడం. దాన్ని స్వార్థం అంటారు. ఏమంటారు? స్వార్థం. ఈరోజు మనలో స్వార్థం, సంఘంలో స్వార్థాలు ఉండకూడదు. ఏముండకూడదమ్మా? సేవకుడు వాళ్ళు ఆమెకు 2 సార్లు ప్రార్థన చేయమని అవకాశం ఇచ్చాడు, మాకేమో ఒక్కటే. ఆడ కూడా ఏముంది? పరిచర్య వీళ్ళ గాకం ఎవరికనిస్తే స్వార్థం. స్వార్థముతో అభివృద్ధిలోని వెళ్ళలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట నాకు ఆశ్చర్యం. నాకంటే నా శిష్యులు గొప్ప కార్యాలు చేస్తారు. ఒప్పుకుంటాడండి. అట్లా స్వార్థం ఉంది ఆయనకి. నేనే చెయ్యాలా, ప్రపంచంలో నాకే రావాలనుకున్నాడా? అనుకోలే. స్వార్థం లేని వ్యక్తి. మన కుటుంబంలో మనకు స్వార్థం ఎందుకు? స్వార్థ జీవితం, నేను బాగుండాలి, నేను అధికంగా ఉండాలి, నేను మంచిగా ఎదిగి ఉండాలి, నేను సంపాదించుకొని ఉండాలి, సేవలో నేనే ముందుండాలి, ఆశీర్వాదాలు నేనే ముందుండాలి. కుటుంబంలో ఏంటి? స్వార్థం. సంఘంలో ఏంటి? స్వార్థం. స్వార్థంతో కూడిన సంఘాలు ఏమిటి తెలుసా? ఫలించవు. నేనే వాడబడాల, స్క్రీన్లు పెట్టి నేనే వాడబడాల. స్వార్థం ఉన్నది. పేర్లు చెప్పాను నేను, నువ్వే వాడబడిన అవసరం లేదు. అందరికీ అవకాశం ఇవ్వాలి, అందరు నడవాలి. హోసన్నా మినిస్ట్రీ ఎందుకు ఇప్పుడు కూడా పడిపోకుండా హెబ్రోన్ పడిపోయింది? హోసన్నా మినిస్ట్రీస్ పెంతెకోస్తు ఎందుకు పడిపోవట్లేదు తెలుసా? అందరూ వాడబడతారు. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు చేస్తారు. స్వార్థం సేవలో ఉండకూడదు, స్వార్థము కుటుంబంలో ఉండకూడదు, స్వార్థం మన జీవితాల్లో ఉండకూడదు. ఏడవదిగా ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అతని భార్య అయిన జెరేషును అతని స్నేహితులందరూ 7 ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము. దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తర్వాత నీవు చాలు. ఈ యొక్క ఎవరు ఆయన పేరు? హామాన్. హామాన్ ఇంటిలో ఏముందంట? ఎవరి కోసం పెట్టారంట? 7వదిగా ఉరికొయ్య ఉండకూడదు. మన ఇంట్లో ఏముండకూడదు? ఉరికొయ్య. ఉరి అంటే ఏంటి తెలుసా? ఉరికొయ్య అంటే ఏంటి తెలుసా? చెప్పు. చంపటం. ఇతరులను చంపే మనస్తత్వం, ఇతరులను పాడైపోవాలనే మనస్తత్వం, ఇతరులను నాశనం కావాలనే మనస్తత్వం, అవి కానీ ఉంటే వాళ్ళు అదే ఉరికొయ్యకు వేలాడబడతారు. అదే ఎస్తేరు గ్రంథం 7:9 చదవండి. అదే ఎస్తేరు గ్రంథం 7:9 చదవండి. రాజు ముందర నుండి ఆ షండులలో హర్బోనా అని ఒకడు ఎల్లవాడ చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైన ఉరి తీయుటకు హామాను చేయించిన 7 మూరల ఎత్తుగల ఊరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయుడని ఆజ్ఞించాడు. దాని మీద ఏం చేయాలంట? వాని ఉరి తీయండి. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో తిరిగి నీకు అదే. ఇతరులను నువ్వు సర్వనాశనం చేయాలనుకుంటే తిరిగి నీకే నువ్వే సర్వనాశనం అవుతావు. ఇప్పుడు నేను అధికంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను, ఇప్పుడు నేను దీవించబడ్డాను, నాకు సమృద్ధి ఉందంటే రాత్రికి రాత్రి శాసనాలు మారిపోతాయి.
దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. ఏమంట? మొర్దెకై దుష్టుడైన హామాను క్షేమం చూసి ఏంది మా బ్రతుకులు ప్రభువా అని అనుకొనగా ఏమైందంట? కరము గల దేవా చేయి విడువక నడిపించితివి. ఏంటి? ఆయన కృప ఏం చేసింది? చెయ్యి విడువక శాసనాల్ని మార్చింది. ఒకటి నాశనం మనం కోరుకుంటే, ఒకటి సర్వనాశనం మనం కోరుకుంటే ఈ కాలంలో ఎట్లయిపోయారు? ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపుతా ఉన్నారు. ఆస్తి కోసం అలా ఆయన చచ్చిపోతే ఈడ ఆస్తి నాకే కదా అని నిజం జరిగినాయి, వాస్తవం ఉన్నాయి. ఇతరుల నాశనం మనం ఎందుకు కోరుకోవాలి? ఇతరుల కొరకు మనం ఉరికొయ్య మనం ఎందుకు ఏర్పాటు చేయాలి? ఇతరులు పాడైపోవాలి, ఆ కుటుంబాలు నాశనం శాపాలు అన్నమాట. అది తిరిగి ఏమైతే తెలుసా? నీకే వస్తాయి, తిరిగి నీ మీదకే వస్తాయి. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక సేవకుడు ఉండేవాడు. సడన్గా ఇతరులకు పిలిపి వచ్చినప్పుడు వదిలేసింటే బాగుండేది. ఇంటికి వచ్చి ఏం చేశాడు? శాపాలు పెట్టాడు. ఏం పెట్టాను ఆయన? శాపాలు పెట్టాడు. పోయే వాళ్ళని వదిలేయాలా? నేను ఎప్పుడు అదే చేస్తా. ఎవరైనా వెళ్ళిపోతారంటే వదిలేస్తే కదా ఏది సత్యము ఏది అసత్యం అనేది తెలిసేది. మనం శాపాలు పెడితే అవుతుందే, వాళ్ళు నాశనం కావాలా, వాళ్ళు పాడైపోవాలని ఎప్పుడు కోరుకుంటాం. వెళ్తారా? వెళ్ళండి, తిరిగి నా దగ్గరికే రావాలా. ఇది దేవుని చిత్తం. నా దగ్గరికి, ఇది నా విశ్వాసం. తిరిగి ఆడికి రావాలా? నా దగ్గరికి రావాలి. వెళ్ళండి. వెళ్ళందుకు శాపాలు నేను ఎప్పుడు పెట్టా. రవా వీళ్ళు మార్చనే ప్రారంభం చేస్తాం. ఇతరులను కొరకు మనం ఉరికొయ్య ఎప్పుడు చేయకూడదు. అనగా ఇతరుల నాశనాన్ని మనం కోరుకోవడం, ఇతరుల నాశనాన్ని మనము ఆనందించటం. అది చేస్తే తిరిగి దేవుడు మనకేం చేస్తున్నాడు? అదే ఇస్తున్నాడు. కనుక ఉరికొయ్య మన ఇంట కానీ మన సంఘము కానీ ఉండకూడదు. ఈరోజు ఒక సంఘం ఇంకో సంఘం నాశనం కావాలని ప్రార్థన చేస్తారా? చేయకూడదు. ఎప్పుడు ఇతరుల బాగు కొరకు ఏం చేయాలి? ఆయన హింసించి ఆయన కొట్టిన వారు కూడా బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. ఈరోజు ఆయనలో నుంచి వచ్చిన మనం ఎలా ఉండాలి? మన కుటుంబంలో ఏముండకూడదు? ఉరికొయ్య ఉండకూడదు. ఎనిమిదిగా చెప్పి ముగిస్తాను. ఇది అతి ప్రాముఖ్యమైనది కుటుంబంలో కానీ సంఘంలో కానీ. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. 8వదిగా వ్యభిచారము. మన ఇంట ఉండకూడదు ఏంటి? అప్పుడు దాకా స్థుతులతో, అప్పుడు దాకా మహిమతో, అప్పుడు దాకా ప్రభావములతో నిండిన దావీదు ఇంట ఇప్పుడు కొత్తగా ఏం మొదలైంది తెలుసా? ఏం మొదలైంది? వ్యభిచారము. ఆ వ్యభిచారం వల్ల, ఆ వ్యభిచారం ఆయన ఎక్కడ చేశాడు? తన ఇంటిలోనే. ఆ వ్యభిచారం వల్ల దావీదు కుటుంబం అక్కడి నుంచి ఇంకా మొదలు పెట్టండి. వ్యభిచారమే వ్యభిచారం. దావీదు కుటుంబం అంతా వ్యభిచారం. సొంత అన్ననే చెల్లెలు ఏం చేసినాడు? చెల్లెలు ఏం చేసినాడు? శయనించినాడు. దాంతోపాటు దావీదు ఉపపత్నులు 10 మంది కూడా అబ్షాలోముతో ఇదైపోయినట్టు వస్తుంది. కుటుంబంలో వ్యభిచారం ఉంటే ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ వ్యభిచారంతో ఆపింటే బాగుంది. చంపడం ఉండకూడదు. వ్యభిచారంతో ఆయనలోకి ఏమొచ్చింది తెలుసా? నరహత్య వచ్చింది. అక్కడి నుంచి ఏంటి? అబ్షాలోము తన అన్నైన అమ్మోనును చంపాడు.
రాజకుమారులను 13వ అధ్యాయంలో చూస్తే, 2వ సమూయేలు 13వ అధ్యాయంలో చూస్తే మరణమే. దావీదు 4 కుమారులు చనిపోయారు. దావీదు పుట్టిన బిడ్డ, ఆయనని చంపాలని చిన్న బిడ్డ ఏం చేశాడు? చనిపోయాడు. అవునా కదా? ఆ దావీదు వచ్చిన వెంబడించిన అబ్షాలోము ఏం చేసినాడు? చనిపోయాడు. కుమారుడు కూడా చనిపోయాడు. ఎందుకు? ఇవన్నీ కారణం ఏంటి? కుటుంబంలో కానీ సంఘంలో కానీ వ్యభిచారం ఉండకూడదు. కుటుంబంలో కానీ సంఘంలో కానీ హత్యలు ఉండకూడదు. దానివల్ల ఏమైపోతుంది? వ్యభిచారం వల్ల శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, హత్యల వల్ల శాపాలు. ఆయన చక్కగా ఒక చక్కటి ఓటు రాశారు. తనను తాను శుద్ధీకరించుకొని శయనించింది ఎవరు? ఆ పేరు బెర్షెబానా. ఆమె శయనించింది. దాని తర్వాత మాట ఏముంది తెలుసా? అక్కడ శుద్ధీకరించుకొని తన ఇంటికి వెళ్ళి కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంట మరలా వచ్చాను. అక్కడికి క్షమాపణ ఉంది. దావీదుకి ఏముంది? అక్కడికి శరీర వ్యభిచారానికి క్షమాపణ ఉంది, కానీ ఆత్మ వ్యభిచారానికి క్షమాపణ లేదు. శరీర వ్యభిచారాన్ని దావీదు క్షమించాడు, దేవుడు క్షమించాడు దావీదుని. శరీర వ్యభిచారం చేస్తే ఫోన్లో ఏదో కప్పులకి పన్నాడు, అయిపోయింది అనుకున్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఇంకా తన భర్తను చంపాడు, నరహత్య చేశాడు. దేవునికి కోపం వచ్చింది, దేవునికి బాధ కలిగింది. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదును శపించాడు. దావీదు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఈరోజు మన కుటుంబంలో వ్యభిచారం ఉండకూడదు. వ్యభిచారం నరహత్యలోనికి నడిపిస్తుంది. అది చాలా చూస్తున్నారు కదా, వార్తలన్నీ ఇవే. బయట ఏది చూసినా వార్తలే. ఈ విమాని చంపడం, ఈమెను చంపడం, మొత్తమే సంపడాలే, అన్ని సంపడాలే, మర్డర్లే. దానివల్ల కుటుంబం అంతా శాపగ్రస్తం. ఈరోజు మన సంఘంలో ఈ 8 అనుభవాలు నీ కుటుంబంలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు, నీలో ఉండకూడదు. ఈ 8 ఉంటే మరలా వచ్చే మందిరం కూడా, మరలా వచ్చే కుటుంబం కూడా ఏమైపోతుంది? తదా రాజా యదా రాజా తదా ప్రజ. అవే అనుభవాలు మరలా మనలో ఇప్పుడు స్థాపించబోయే సంఘంలో కానీ, స్థాపించబోయే కుటుంబాల్లో కానీ, స్థాపించబోయే మనలో ఉంటే మరలా ఏమైపోతాము? మరలా ఏమైపోతాము? మార్పు లేని వారము, మార్పు లేని జీవితం. కనుక ఈరోజు నుంచన్న మనము ఈ 8 అనుభవాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయాసపడాలి. మన కుటుంబాలు ఇవి ఉండకుండా చూసుకోవాలి. వేకుజామున టింగ్ అంటే గాఢనిద్ర, టంగ్ చూద్దాం. ఈ రోజు నుంచన్న ఈ 8వ అనుభవాల్లో కనీసం పుణ్యంగా పాటించగలుగుతామా, పాటించలేమా అనేది చూద్దాం. ఈరోజు మొట్టమొదటి నేను సోమవారం మీద చెప్పాను, దాని నుంచే ఇట్లాంటివన్నీ వస్తాయి. ప్రార్థన చేస్తే నీకు వ్యభిచారం రా నీ దగ్గరికి. వ్యభిచారం నీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది? సోమర్థనం లేనప్పుడు వస్తుంది. ప్రార్థన సోమర్థనం లేకుంటే ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేస్తే కంచి ఉంటుంది, కంచి చేస్తే నువ్వు వ్యభిచారంలోకి. ఈ సోమరితనం వల్లనే అన్ని వెనక ఉండేవన్నీ 8 అనుభవాలు సోమరితనం వల్ల వస్తాయి. నువ్వు చేయాల్సింది ఒకే ఒకటి, సోమరితనాన్ని చంపినవాడు ఎన్ని జయించిన వాడుగా మాట్లాడు. సోమరితనాన్ని అలవర్చుకున్నవాడు మరణించిన వాడిగా మాట్లాడు. కాబట్టి ఈ కాలంలో మనం చేయాల్సింది ఒక్కటే, దాన్ని చంపితే మిగతావన్నిటిని మనము జయిస్తాం. చంపుదామా ఈరోజు నుంచి? అబ్బా అలా చంపుతాం. చూద్దాం ఎంతమంది చంపుతారో, ఈ వాక్యాన్ని చంపుతారో, లేదంటే సోమరితనాన్ని చంపుతారో చూద్దాం. అందరూ బుక్కులు వేయండి. చూసినారా ఈరోజు వాక్య వంశం ఏంటి? ఏంటి? ఫస్ట్ది ఉన్నాయి కదా, సమృద్ధిగా ఉన్నాయి. లేకుండా చేద్దామా? చేద్దామా? రెండోదిగా కొట్లాటలు పెట్టాము, ఈడ వాళ్ళకి ఇలా కొట్టాలు పెట్టి
బల చూస్తుంటారు. అది మంచిది జీవితము, కాదు. మంచి బ్రతుకు కాదు. మూడవదిగా కీడు చేసేవారు ఇతరులను మేలే చేయాలి కానీ కీడు కీడు చేయకూడదు. నాలుగవదిగా అన్యాయం చేసేవారు అన్యాయంగా మనం ఆక్రమించుకోవద్దు వేటిని. ఐదవదిగా అసూయ ఉండకూడదు, అసూయ అనేది మనలో ఉండకూడదు. ఆరవదిగా స్వార్థం ఉండకూడదు, సెల్ఫిష్ స్వార్థము ఉండకూడదు. ఏడవదిగా ఉరికొయ్య ఉరికొయ్య ఉండకూడదు. ఎనిమిదవదిగా వ్యభిచారం ఉండకూడదు. విచారము అనేది మనలో కుటుంబంలో సంఘాల్లో ఉండనే ఉండకూడదు. వాళ్ళందరి కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి.